వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటే కూడా ఇక ఆమె ఒక్కతి ఎక్కడ బతుకుతుందని వచ్చి ఇంట్లో ఉండమని అక్కలు చెల్లెళ్ళు అంటే స్త్రీలకి ఏమాత్రం స్వతంత్రం లేదని మనం ఇవాళ అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు మా చెల్లి ఎవరు లేరు, దానికి ఎవరు దిక్కులేరు, ఎక్కడ పోతుంది అది కూడా నాతోటే ఉంటుందని తెచ్చుకొని ఉంచుకున్న అక్కలు ఉన్నారు. అక్క బావలు బావమరిది అంటే బావ ఉండి కూడా మరదళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు అత్తమామ చనిపోతే. అంటే డబ్బులు ఒక్కటే ప్రధానం కాదు. ఇవాళ డబ్బులు లేక పిల్లలు చదువుకోవట్లేదు, ఇంకా మారుమూల తండాలలో సౌకర్యాలు లేవు, అది ఒక కోణమే, నేను ఒప్పుకుంటా. కానీ మనుషులలో ఏదైతే ఒక మానవత్వం అనే ఒక సుగంధం, ఒక పరిమళం ఉండాలనో అది పోయింది మనకు. అది ఎందుకు పోయింది, ఎట్లా పోయింది, దాన్ని దోచుకున్నోడెవడు, ఏ బాణం వేసిండు, ఏ కనబడని వేటగాడు, ఎవడు మనను మనుషులుగా ఉండొద్దన్నాడు అనేది వెతికే ఒక అన్వేషణలోనే మనం ఇవాళ ఉన్నాం. అయితే ఇక్కడ కొన్ని టాపిక్స్ చెప్పారు, నేను అవన్నీ మళ్ళీ చదివాను. ఆ టాపిక్స్లో అత్యంత ముఖ్యమైన ఒక టాపిక్ మర్చిపోయినారు, పిల్లలు రాజకీయాలు. మన జీవితాలను ఇవాళ బాగా శాసిస్తున్న, మన మీద విపరీతమైన ప్రభావం చూపిస్తున్న రంగం ఏమిటంటే రాజకీయం. విధాన నిర్ణయాలు చేసేవాళ్ళు, మంచి పథకాలు ఇవ్వవలసిన వాళ్ళు, ప్రజల యొక్క సంక్షేమం చూసేవాళ్ళు, నాయకత్వం కలిగి ఉన్నవాళ్ళు, ముఖ్యంగా శక్తివంతమైన వాళ్ళు, పవర్ఫుల్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, విధాన నిర్ణయాల ద్వారా ఏదైనా చేయగలిగే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి మొదలు దెబ్బ కొడుతుంది మనకి. ఒక రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు రాసిన యొక్క కవిత్వం కానీ కథలు కానీ తెలంగాణ పాఠ్య పుస్తకాలలో చేర్చొద్దు అన్నప్పుడు సిలబస్ రాసే వాళ్ళకి, సిలబస్ నిర్ణయించే వాళ్ళకి ఏమాత్రం అధికారం లేనప్పుడు మన పిల్లలు రేపు పొద్దున శ్రీశ్రీనో కృష్ణశాస్త్రినో ఇంకొకళ్ళనో ఎట్లా చదువుకుంటాం? మన ప్రాంతంలో విస్మృత కవులు ఉండొచ్చు, విస్మృత రచయితలు ఉండొచ్చు, వాళ్ళకి అన్యాయం జరిగి ఉండొచ్చు. అది బయటికి తేవడం కోసం మనం ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక జీవితం అంతా పోరాటం చేసి సాహిత్యానికి జీవితం అంకితం చేసిన కొందరు వ్యక్తులని మనము తీసేయగలిగినప్పుడు సునాయాసంగా మనం భాష కోసం విడిపోలే కదా. అక్కడి నుంచి మొదలవుతుంది మొదటిది. రెండవది, ఈ విజేతలను మాత్రమే గుర్తించే క్రమంలో అనేక చారిత్రక, రాజకీయ, సాంఘిక కారణాలు ఉన్నాయి. ప్రేమల ముందర డబ్బు, హోదా ఇవన్నీ లేని కాలం అది. అటువంటి ప్రేమలను చూపించడంలో ఎందుకో మన తరం కూడా వెనకబడ్డాం. మనం చదువు, సంస్కారం, విద్యా బుద్ధులు అనే ఒక మాట ఉంటుంది. ఇవాళ పాఠశాలల్లో చదువు రైటర్ అవునో కాదో నాకు తెలియదు ఇంతవరకు. అయితే నాకు చాలా చెప్పాలని ఉంది, కానీ నాకు సమయం లేదు మనకు. అందుకని నేను సంక్షిప్తంగా, రేపు అవసరం లేదు. ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుతున్నా కాబట్టి అది టీచర్, నాకు 45 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక పద్యం ఉన్నట్టుగా అక్కడ నేను ప్రైవేట్ స్కూల్లో చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్లో 25 years పనిచేసిన. అక్కడ నాకు నచ్చనివన్నీ కూడా ఒరులే అవి ఉనరించిన నరవరా ప్రేమ అన్నట్టు అక్కడ ఉన్నవన్నీ ఇక్కడ నేను పాటించాలని ఒక చిన్న స్కూల్ పెట్టుకున్నా. అయితే ఇప్పుడు బాల సాహిత్యంలో ఒక 2-3 ముక్కలు చెప్తా అంతే. చెప్పాల్సిన వాళ్ళంతా మహానుభావులంతా చాలా చాలా విషయాల గురించి కూలంకషంగా చెప్పిండ్రు. అయితే నా దృష్టిలో ఈ ఇంగ్లీష్ మీడియం అనేది పెద్ద సమస్య. దీనివల్ల మనం తెలుగు అంటేనే వాళ్ళు అసహించుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే నేను ఒక స్లమ్ ఏరియాలో స్కూల్ పెట్టినా సార్, వాళ్ళకి హన్మకొండలోనే.
కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టిన బిజినెస్ లాగా పెట్టలేదు. అమ్మో సెయింట్ పీటర్ స్కూల్ మేడం వస్తుందట అని అక్కడ వాళ్ళంతా స్కూల్ ఉన్న వాళ్ళంతా భయపడ్డారు. నేను అసలు ఆ గేట్ దాటలో ఎవరి స్కూల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ఒక బ్యానర్, నేను 22 ఇయర్స్ ఇప్పుడు ఒక బ్యానర్ పెట్టలేదు, ఒక ఇంటికి నేను వెళ్ళి ప్రచారం చేయలేదు. నా గేటు దాటి వచ్చి నన్ను నమ్మిన వాళ్ళకు 100% ఛాలెంజ్ చేస్తే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన పిల్లవాడికి, ఏ పేరు ఊరు లేని మా పిల్లవాడికి మీరిద్దరు టాలీ చేస్తే ఏది గొప్ప మీరే చెప్తారు. ఒక్కొక్కసారి డీఓ వచ్చి పరీక్షణ అయింది ఎల్కేజీ స్టూడెంట్ చూసి. పెద్ద స్ట్రెంత్ ఉండదు, ఫీజులు అంటే కట్టేటోళ్ళు కట్టలేని వాళ్ళు లేదు సార్. నేను డబ్బు కోసమే అసలే ప్రాధాన్యత ఇవ్వాలి. స్లమ్ ఏరియా పిల్లలు, కోమట్పల్లి అని ఒక ఎస్సీ విలేజ్ ఉంది మా గోపాలపురం తర్వాత, మొత్తం 60 మంది వచ్చేసారు అక్కడ. అక్కడికి నేను ఎప్పుడైనా ప్రచారం అని వెళ్తే, అమ్మ మీరు ఎందుకు వచ్చారు, మీరు రావద్దు, మీ కారు వెళ్ళిపోయి మేము ఎక్కడికి పోం, మీ స్కూల్కి వెళ్ళిపోదు. ఆ గౌరవాన్ని నాకు చాలా అనుకున్నాను. ఈ రోజు వరకు అట్లా నేను నడుపుతున్నా. అయితే నాకు వచ్చిన సమస్య ఏంటంటే మట్టిలో మాణిక్యాలు సార్. వాళ్ళు ఎంత బాగా, వాళ్ళు ఫీజు కట్టలేక స్కూల్కి రాదు, వాళ్ళ పరీక్ష పెడుతున్నామంటే వాళ్ళ ఆటోలు ఆ రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోతాం. ఆ పిల్లలను చూస్తే నాకు జాలేదు. మా టీచర్స్ అంటారు, వీడు ఫీజు కట్టలేదు మేడం, పరీక్ష రాయొద్దు. నేనంట రాయనివ్వండి. అయితే వాడు ½ an hour లేట్ వచ్చినా, 1 hour లేట్ వచ్చినా వాడే ఫస్ట్ వస్తాడు. అట్లాంటి పిల్లలు వాళ్ళ డాక్టర్లు అయ్యిండ్రు, ఇంజనీర్లు అయ్యిండ్రు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి నా కాళ్ళకి దండం పెట్టిపోతారు పేరెంట్స్. పాపం అంటే ఎంత గొప్ప అది, మనకి ఎన్ని లక్షల కోట్ల డబ్బు సంపాదిస్తే మనకు ఆ సంతృప్తి ఉంటుంది. కానీ ఒక్కటే సమస్య ఏంటంటే ఇంగ్లీష్ కావాలంటారు వాళ్ళు. ఇంగ్లీష్లో మాట్లాడాలి మా పిల్లలు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. వాడి అమ్మ నేనంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు, ఇంట్లో నువ్వు కూలి పని పోయేదాన్ని, నీకెందుకు ఇంగ్లీష్ అంటే వాడికి వస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడటం క్లాస్లో. ఇంట్లో మాట్లాడాలంటే ఇంట్లో నువ్వు మాట్లాడతావు. అదొక పెద్ద సమస్య. ఆ సమస్య ఉన్నప్పుడు అంటే పల్లెలలో కూడా, మాకు కూడా విలేజ్ సార్, మా విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ ఉంది. మేము చాలా పెద్ద ఎత్తున డొనేషన్స్ ఇస్తాం. చాలా పెద్ద కాంపౌండ్, ఒక 5 ఎకరాల స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూలు. అయితే అందరూ ఆ క్రిస్టియన్ స్కూల్స్ దూరంగా కట్టిన బస్సులలో వెళ్ళి చదువుకుంటారు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలే ఉండరు అసలు. ఎందుకు అంటే ఇక్కడ ఉంటే ఇంగ్లీష్ రాదు మా పిల్లలకి. మరి ఇలాంటప్పుడు మనం బాల సాహిత్యాన్ని ఇట్లా తీస్తాం, వాళ్ళకి ఏ విధమైన కథలు చెప్తాం. అంత ఇంగ్లీష్ అన్నిటికంటే మొట్టమొదలు ఏంటంటే ఇంగ్లీష్ మోసిపోవాలి, తెలుగులో మాట్లాడొద్దట. ఎందుకంటే వాళ్ళు చూడండి సార్, వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, తర్వాత సబ్జెక్ట్ ప్రాబ్లం. డిగ్గింగ్ ద వెల్ అంటే వాళ్ళు పట్టి పడతారు, అంత కంఠస్థం. పరీక్షలు అనేవి కంఠస్థం చేస్తుంది. అయితే డిగ్గింగ్ అంటే ఏందో వారికి తెలియదు, వెల్ అంటే ఏందో తెలియదు. నేనేమంటా అంటే మీరు చెప్పే ఒక పేర మొత్తం తెలుగులో చెప్పండి, తర్వాత మీరు 20 సార్లు ఇంగ్లీష్లో చెప్పండి, వాడు వచ్చేస్తుంది. కానీ మీరు అసలు హిందీలో చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేకపోయారు. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఒక ముద్దబ్బాయి లేచి నేను చెప్తాను టీచర్ అన్నట్టు ఆశ్చర్యపోయింది. వీడు చెప్పడం ఏంటి, అందులో హిందీలో పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ నేను పాట రూపంలో చెప్తాను మేడం అన్నట్టు. మామూలుగానే చెప్పినట్టు పాట రూపంలో కూడా చెప్పడం ఏంటి అన్నాడు. చెప్తాను మేడం అన్నట్టు. సరే రా నాయన ఇక్కడ నుంచి చెప్పు నా పక్కన అంటే వాడు పాడేట, 100 साल पहले मुझे तुमसे प्यार था, मुझे तुमसे प्यार था, आज भी है प्रेजेंट टेंस, मेरा एकदम पास्ट टेंस, और कल भी रहेगा అన్నట్టు. నాయన ఉర్దూ పాట హిందీ టెన్స్ నీ టెన్స్. ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు ముందే తెలుపుకుంటూ, నేను కరెక్ట్గా 5 నుంచి 6 నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఇందులో ఒక సంఘటన, 2 స్టోరీలు, ముగింపు అన్నీ ఉంటాయి. సంఘటన మా స్కూల్లో జరిగిన సంఘటన. నాకు 33 ఏళ్ళ అనుభవం ఉంది టీచింగ్లో. డిజిటల్ క్లాస్ కొత్త బిల్డింగ్ రూమ్లో ఉంటుంది, 10th క్లాస్ పాత బిల్డింగ్లో ఉంటుంది. అక్కడ డిజిటల్ క్లాస్ ఉండదు. అప్పుడప్పుడు 10th పిల్లని, ఇది 2 ఉన్నాయి, మెరిట్ బ్యాచ్, నాన్ మెరిట్ బ్యాచ్. మెరిట్ బ్యాచ్ని అక్కడికి తీసుకెళ్తాను, డస్ట్ లేకుండా చెప్పడానికి తీసుకెళ్తాను. అక్కడ ఏం వీడియోలు, గ్రామర్ వీడియోలు అవి చూపించాను. చెప్పిన తర్వాత
రిలేటెడ్గా ఏదైనా నోట్స్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేసి అది మల్టీపర్పస్ బోర్డు కొత్తగా వచ్చాయి, అన్ని స్కూళ్ళకి ఇచ్చారు కదా తెలంగాణలో. అది చూపించిన తర్వాత ఎగ్జామ్ గురించి చెప్పి ఇట్లా డస్ట్ ఉండదు కదా, చాక్ వాడాలి స్టైలస్. 45 minutes 50 minutes క్లాస్లో 45 minutes క్లాస్ సిన్సియర్గా సీరియస్గా అయిపోయినాక ఆఖరి 5 నిమిషాలుగా క్లాస్ అయిపోయింది, యూ కెన్ గో టు యువర్ క్లాస్ రూమ్ వాళ్ళతో అనగానే, సార్ ఒక పాట ప్లే చేయరా సార్ అంటారు. ఇది చెప్పడానికి కారణం పిల్లలు ఏ మూడులో ఉంటున్నారు స్కూళ్ళల్లో. దీనిలో పొరలుగా లోతుకి వెళ్తే నేను 2 రోజులు మాట్లాడగలుగుతాను, బోర్ కొట్టకుండా. మీకు ఇప్పుడు చెప్పాను, 2 స్టోరీలు చెప్తాను. 1 minute స్టోరీ. ప్లేయింగ్ ద గేమ్. ఐ థింక్ రైటర్ ఆర్థర్ మీ అనుకుంటా, ఇంటర్మీడియట్లో ఉంది. నాన్న బాగా కోచింగ్ ఇస్తాడు పిల్లవానికి, క్రికెట్ టీంలో సెలెక్ట్ అవుతాడు. ఆ రోజు మ్యాచ్ ఉంటుంది, పొద్దున వెళ్తుంటాడు. బౌలర్ పిల్లవాడు బాగా బౌలింగ్ చేసి నువ్వు మీ క్లాస్ని గెలిపిస్తే నీకు సైకిల్ కొనిస్తున్నాను అంటాడు. మంచి జోష్ మీద స్కూల్కి వెళ్తుంటాడు అబ్బాయి నడుస్తూ. దారిలో ఒక ముసలాయన కనిపిస్తాడు. ఈ రోడ్డు ఇటువైపు నుంచి అటువైపు క్రాస్ చేయలేక ఇబ్బంది పడుతుంటాడు. అతన్ని చూసి దగ్గరికి వెళ్తాడు అబ్బాయి, చెప్తాడు తన సమస్య చెప్పి నన్ను కాస్త రోడ్డు దాటించంటే దాటిస్తాడు. దాటించే లోపు మరింత కూలిపోతుంటాడు ఆ ముసలాయన. మా ఇల్లు దగ్గరే, నన్ను ఇంటి దగ్గర దించావా నాన్న ప్లీజ్, ఇబ్బంది లేకపోతే. అటు మ్యాచ్ టైం అవుతుంటుంది, స్టార్ట్ అవుతుంటుంది. అక్కడ ఫోన్ లాంటివి ఏం లేవు ఆ కథలో. కొద్ది దూరం తీసుకెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ ఎదురవుతాడు. అతనికి ఈ అబ్బాయి తన సమస్య చెప్పి మ్యాచ్ ఆడాలి నేను అని, ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపించి పోయేసరికి ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇతని ప్లేస్లో ఇంకో ఎక్స్ట్రా ప్లేయర్ని తీసుకుంటారు. ఇది తర్వాత టీచర్ల ద్వారా పిల్లవాడు ఇంటికి వచ్చి చెప్పాడు. వాళ్ళ నాన్న తెలుసుకొని సర్ప్రైజ్గా ఇది జరిగినాక కూడా బైసికల్ కొనిస్తాడు. స్కూల్లో ప్రేయర్లో హెడ్ మాస్టర్ అప్రిసియేషన్ ఇప్పిస్తాడు. అంటే ఒక స్టోరీ ఇన్స్పిరేషనల్గా పిల్లలకి ఏ రకంగా ఉండొచ్చు, ఒక వాల్యూని ఎట్లా నేర్పించి దీంట్లో నుంచి తెలుసుకోవచ్చు. 1 more story is there in the same intermediate. ప్లేయింగ్ ద గేమ్, ఇది ప్లేయింగ్ ద గేమ్. ఇంకొకటి ఫాదర్ డియర్ ఫాదర్, అది ఇంకా సరిగ్గా డెప్త్ చదివితే గూస్ బంప్సే వస్తాయి. ఫాదర్ డియర్ ఫాదర్ మన ఇండియన్ రైటరే రాజ్ కింగ్ గారు రాశాడు. హాస్టల్లో బాబు చదువుతుంటాడు, క్వార్టర్ మార్క్ తక్కువై. మీకు తెలుసు కదా, గతంలో పావు మార్క్ కూడా వేసేవాళ్ళు, మాకు వేసేవాళ్ళు పావు మార్క్. మా స్కూల్లో అయితే వేసేవాళ్ళు, మైబోయ్ స్కూల్లో. పావు మార్క్ తక్కువై ఆ స్టూడెంట్ని ఫస్ట్ ర్యాంక్ స్లిప్ టు ద సెకండ్ ర్యాంక్. దానికి నాన్న పెద్ద లెటర్ రాస్తాడు వాళ్ళ అబ్బాయి హాస్టల్. నువ్వు ఏం చదువుతున్నావు, నువ్వు ఏం ఆశయం పెట్టుకున్నావు, ఏమనిపోయావు, ఏం సాధించావు, ఏది పావు మార్కు. అప్పుడు లెటర్ రాస్తాడు అబ్బాయి తండ్రికి, ఫాదర్ డియర్ ఫాదర్ అని. ఎస్ మై ర్యాంక్ ఈజ్ స్లిప్ టు ద సెకండ్ ర్యాంక్. అది ఒక చిన్న ఆన్సర్ ద్వారా ఆ సెంటెన్స్లో ఒక ప్రిపోజిషన్ బదులు నేను ఇంకొక ప్రిపోజిషన్ వాడాను, ఆ పావు మార్కు పోయింది. బట్ మీరు రాసిన లెటర్లో చదువు, దాని విలువ, దానితోటే కెరియర్, అంటే దానితోటే సర్వం అన్నట్టుగా మీరు రాసిన లెటరు నన్ను కొద్దిగా బాధించింది. నేను చూస్తున్న ప్రకారం ఇంట్లో నువ్వు బాగా చదువుకున్నావు తాత కన్నా, అమ్మ బాగా చదువుకుంది నానమ్మ కన్నా, మీరిద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఉన్నంత ప్రశాంతంగా మీరు ఎందుకు ఉండట్లేదు? పెద్దలందరికీ, రచయితలకి, అధ్యాపకులకి ఏం లేదు సార్. ఖలీల్ గిబ్రాన్ ఆన్ చిల్డ్రన్ పిల్లల మీద రాసిన కవిత యొక్క తెలుగు అనువాదం చదువుతాను. నేను చేసిన అనువాదం కాబట్టి నాకు సరళంగా అనిపిస్తుంది సార్, సంతోషంగా కూడా అనిపిస్తుంది చదవడానికి. అయితే ఈరోజు ఈ బాల కథల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది, కానీ సమయం సరిపోలేదు. ఇంకా చాలామంది తమ యొక్క అనుభవాలని, అభిప్రాయాలని చెప్పాల్సిన సమయం ఉంది. రేపు యాక్చువల్గా కేటాయించింది ఉపాధ్యాయుల కోసం, తల్లిదండ్రుల కోసం రాయాల్సినటువంటి కథా సాహిత్యం అనేది.
నేను దానికోసం వచ్చాను సార్. మరి రేపు అది నడుస్తుందో లేదో నాకు డౌట్ కూడా ఉంది. ఎందుకంటే సమయం బహుశా సరిపోదేమో అనిపిస్తుంది సార్ నాకు. దాన్ని అందుకని ఎర్లీగా ప్రోగ్రామ్ని పెడితే అది ఉదయం పూట ఇంకా బాల కథల్ని, మధ్యాహ్నం పూట పెద్దల కోసం కథల్ని కొనసాగించవచ్చని సూచన ప్రాయంగా చెప్తాను సార్. అయితే ఈ కథ చదివి నేను ముగిస్తాను సార్. నేను ఆన్ చిల్డ్రన్, పిల్లల కోసం మీ అందరూ మాట్లాడినటువంటి మాటల యొక్క జిస్ట్ ఇందులో కనిపిస్తుంది సార్. అన్ని ఆలోచించాం కానీ పిల్లవాడి యొక్క స్వతంత్రం గురించి మనం ఆలోచించలేదు, వాడి వ్యక్తిత్వం గురించి మనం ఆలోచించలేదు. ఇవి కనిపిస్తాయి ఈ కవితలో. మీ పిల్లలు మీరు అనుకున్నట్లు మీ పిల్లలు కాదు, మీ పిల్లలు మీరు అనుకున్నట్లు మీ పిల్లలు కాదు. జీవితానికి తన మీద తనకుండే ఆశకు బిడ్డలు వారు. జీవితానికి తన మీద తనకుండే ఆశకు బిడ్డలు వారు. వారు మీ ద్వారా లోకంలోకి వస్తారు. ద్వారా త్రూ. వారు మీ ద్వారా లోకంలోకి వస్తారు, మీ నుండి మాత్రమే అనుకోకండి. వారు మీ చెంతనే ఉన్నప్పటికీ వారు మీకు చెందిన వారు మాత్రమే అనుకోకండి. మీ బిడ్డలకు మీరు మీ ప్రేమను పంచుతారు. మీ బిడ్డలకు మీరు మీ ప్రేమను పంచుతారు, కానీ మీ ఆలోచనలను కాదు సుమి. వారి దేహాలకు మీరు నిలవలేమో కానీ వారి ఆత్మలకు మాత్రం కానే కాదు. ఎందుకంటే వారి ఆత్మలు రేపు అనే గృహవాసులు. ఎందుకంటే వారి ఆత్మలు రేపు అంటే భవిష్యత్తు అనే గృహవాసులు. వారి ఆ రేపటి ఆవాసాలను కనీసం మీరు కలలోనైనా దర్శించలేరు. తల్లిదండ్రులారా, వారిలాగా మీరు ఉండటానికి కష్టపడండి. మీ పిల్లల్లా మీరు ఉండటానికి కష్టపడండి. వారిని మీలా చేయటానికి మాత్రం ప్రయత్నించకండి. ఎందుకంటే జీవితం ఎప్పుడు వెనుకకు మరలేదు కాదు. నిన్నటి కోసమే నిరీక్షణలో నిలిచిపోయేది కాదు. అమ్మలారా, అయ్యలారా, మీరు మీ పిల్లలు అనే జీవ బాణాలను సంధించే ధనుస్సులు మాత్రమే సుమా. ప్రకృతి అనే విలుకాడు అనంతమనే దారిలో మీకో గుడిని నిర్దేశిస్తాడు. ఆ ప్రకృతి బలం కొద్ది విల్లులైన మిమ్మల్ని వంచుతుంది. ఎందుకంటే మీతో ప్రకృతి సంధింపజేసే ఆ బాణాలు వేగంగా దూరంగా పయనించాలి. కాబట్టి ఆ విలుకాని, ఇక్కడ విలుకాడు అంటే ప్రకృతి అంటే లేదా దైవం, ఆ విలుకాని చేతిలో ఆనందంగా వంగిపోండి. ఎందుకంటే ఆ మహా విలుకాడు దూసుకెళ్తున్న బాణపు వేగాన్ని కాకుండా దానిని సంధించే ఆ విల్లు యొక్క శక్తిని కూడా అంతంగా ప్రేమిస్తాడు. మీ పిల్లలు మీరు అనుకున్నట్లు మీ పిల్లలు కాదు. జీవితానికి తన మీద తనకుండే ఆశకు బిడ్డలు రారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పదములని భక్తులుగా మార్చి ఆనందం పంచిన పాట, వదనమను పర్యంత వాసుదేవుని వర్ణించే పాట, 16 కలల రేడుని పరవశాన పాల సంద్రాన ముంచే పాట, 10,000 పడగల నీడని పద కవితల తోడు పరచి గోవిందుని చెంత చేర్చి అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని
తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళ్ళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట అయ్యవారి పథము వీడి కదలనన్న పాట సప్తగిరుల మారు మ్రోగే స్వచ్ఛమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. థ్యాంక్ యూ సార్. సూపర్. నల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో భూలోకం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకం. ఇలాంటి ఒకే రకమైన పంతాలో కాకుండా ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతూ ఉందో ఆ అంశాలను వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. అట్లాగే ఫ్యాంటసీ అంటే పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్యాంటసీ రూపంలో ఇట్లాంటి కొంచెం నైతికతను జోడిస్తూనే వాళ్ళకు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందని చెప్తా ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ అవుతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ అభిప్రాయాలు అనేది ఈ డిస్కషన్లో నిన్నటి నుంచి పాల్గొనడం వల్ల నాకు ఏర్పడ్డాయి. తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ. వాస్తవం, బైలింగ్వల్ రావాలని కూడా అంతే వాస్తవం. చాలా పేరెంట్స్ టీచర్స్ ఎట్లా ఉండాలని తన అభిప్రాయాలు చెప్పిన దర్యాప్తు చేస్తూ ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేసి తన రిటైర్మెంట్ జీవితాన్ని అంతా కూడా బాల సాహిత్యం కోసం కేటాయిస్తూ నిన్ననే వేదగిరి రాంబాబు అవార్డు తీసుకున్నటువంటి గరిపల్లి అశోక్ అన్న వచ్చి ఒకసారి పరిచయం చేసుకుని అందరూ అభినందనలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అయితే ఇలాంటి ఒకే రకమైన పంతాలో కాకుండా ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతూ ఉందో ఆ అంశాలను వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. అట్లాగే ఫ్యాంటసీ అంటే పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్యాంటసీ రూపంలో ఇట్లాంటి కొంచెం నైతికతను జోడిస్తూనే వాళ్ళకు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందని చెప్తా ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ అవుతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ అభిప్రాయాలు అనేది ఈ డిస్కషన్లో నిన్నటి నుంచి పాల్గొనడం వల్ల నాకు ఏర్పడ్డాయి. తప్పులుంటే మన్నించండి. థ్యాంక్ యూ. వాస్తవం, బైలింగ్వల్ రావాలని కూడా అంతే వాస్తవం. చాలా పేరెంట్స్ టీచర్స్ ఎట్లా ఉండాలని తన అభిప్రాయాలు చెప్పిన దర్యాప్తు చేస్తూ ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేసి తన రిటైర్మెంట్ జీవితాన్ని అంతా కూడా బాల సాహిత్యం కోసం కేటాయిస్తూ నిన్ననే వేదగిరి రాంబాబు అవార్డు తీసుకున్నటువంటి గరిపల్లి అశోక్ అన్న వచ్చి ఒకసారి పరిచయం చేసుకుని అందరూ అభినందనలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అయితే అది కాబట్టి మీరు రాసిన పుస్తకాలు చదువుకుంటాము, ఓహో బాగుంది అనుకుంటాము, కొంచెం నేర్చుకునేది ఉంటే నేర్చుకోవటం మాకు చేత కాకపోతే ఊరుకుంటాం. ఇది జరిగింది, దానికి నేను అటెండ్ అయ్యాను. దాని బడ్జెట్ 200 కోట్లు. నాకు 120-125 దేశాల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు, తర్వాత NGOs వాళ్ళందరూ వచ్చారు. లావిష్ గ్రాండ్ అక్కడ మాట్లాడింది తేలింది పెద్దగా ఏం లేదు. వాళ్లకు మనకు ఇది తేడా. దానికి పోయినందుకు ఎంత బాధపడ్డానో, ఏం జరగలేదు అని ఎందుకు అనుకున్నానో, నేనెందుకు దీంట్లో పాల్గొనాల్సి వచ్చింది అని చెప్పేసి ఎందుకు ఆవేదన చెందానో ఇక్కడ దానికి వైస్ వేస్తాం. ఇంత గొప్ప ప్రోగ్రాంలో నేను పాల్గొంటున్నానా కాబట్టి దీన్ని మొత్తాన్ని నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేకుండా నేను ఆస్వాదిస్తున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి చాలా ఒక్కొక్కరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు మీరు కొనసాగింపుగా నాకు ఇప్పుడు కనబడుతున్నారు అనేది నాకు చెప్పరానంత సంతోషంగా ఉంది.
ఎందుకంటే ప్రతి దాంట్లో పాజిటివ్ నెగటివ్ అంటారా లేకుంటే మైనస్ ప్లస్ అంటారా, ఇండియాకి రాలేదు పాపం. అప్పటిదాకా దానికి ఇంకా వీసా అది దొరికిందో లేదో, కాబట్టి ఇండియాకి ఇంకా రాలేదు. ఆ టైంలో సెప్టెంబర్లో ఒక ప్రోగ్రామ్కి బహుశా అంపశయ్య నవీన్ సార్కి వాళ్ళు ఏం పేరు ప్రభాకర్ జైని అంపశయ్య నవీన్ సార్కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు. ఆ 19 సెప్టెంబర్లో జరిగే నాటికి 2.5 కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయంట. 2.5 కోట్ల ప్రతులు. అసలు ఊహించగలమా, ఆలోచించగలమా? అది గిచ్చుకొని చూసుకోవాలండి. తెలుగు మాట్లాడే వాళ్ళం ఇప్పటికీ రేపు ఇంకో 2 తరాల తర్వాత తెలుగు మాట్లాడటమో లేదో, తెలుగు అంతరించిపోబోతున్న భాషల్లో చేరిపోయిందని ఏబీకే ప్రసాద్ గారు విపరీతంగా ఆవేదన చెందుతూ ఉంటారు. ఆయన కోసం మేము చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము, వారు వచ్చి మాట్లాడేవారు. అయితే 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు అని పోగొట్టేశారు. ఐఎమ్ నాట్ షూర్. పిల్లల్ని వృద్ధుల్ని నేను ఎటు వస్తున్నా నాకు తెలవట్లేదు. మీద తెలంగాణలో ఎన్ని కాపీలు ప్రింట్ చేస్తున్నాం మనం? 200. ఆ 200లో ఎన్ని అమ్ముతున్నాం? ఏం లేదు. పోనీ ఆ 200 ఎవరికి చేరుస్తున్నాం? అలాంటి చదువుకునే వాళ్ళకా? కాదు, మీ లాంటి వాళ్ళకి మీ కళ్ళు పోస్టల్ చార్జెస్ పెట్టుకొని కూడా పంపుతూ ఉంటారు కదా మ్యామ్. మీకు గుర్తులేదు విజయ గారు, జ్యోతి, మేమందరం కూడా ఇట్లాంటి పనులు చేసి ఎన్ని పుస్తకాలు తెప్పించుకొని చదివి మేము చదవటమే కాకుండా ఇంకా చదివి ఆ 1000 కాపీలని చదివే వాళ్ళకు మాత్రమే. అసలు నేను ఇక్కడ చాలా ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, రచయితలు కాని వాళ్ళకు మాత్రమే, మీ జూనియర్స్ కానీ మీ సీనియర్స్ కానీ, రచయితలు కాని వాళ్ళకు మాత్రమే. నేను కూడా ప్యూర్ పాఠకుని కాదేమో. సార్ కోపడతారా? అయితే చెప్పండి. దృష్టికి తీసుకొస్తున్నాను, నా సొంత డబ్బులతో వేసుకుంటున్నాను, కానీ ఏనాడు నేను మార్కెట్కి పంపలేదు, పెద్దవాళ్ళకు కూడా నేను ఇవ్వలేదు. నేను ప్రతి సంవత్సరం ప్రతి నెల 1-2 స్కూల్స్కి వెళ్తాను. ప్లీజ్ సార్, ప్రతి సంవత్సరం ప్రతి నెల 1-2 స్కూల్స్కి వెళ్తాను, కాలేజెస్కి వెళ్తాను. నా పుస్తకాలు పిల్లలకు 90% పిల్లలకే పోతాయి సార్. నేను ఈవెన్ నా దాని మీద సమీక్ష అనేది కూడా ఎవరికి నేను పంపను, నా అన్ని పిల్లలకి చేస్తాయి. ఇప్పుడు ఆ మిత్రుడు మాట్లాడితే నాకు ఏమనిపించింది అంటే వెంటనే అడ్రస్ చేసుకుని నా పుస్తకాలు పంపాలి అని మనసులో అనుకున్నాను. సో నా అంటే ఇప్పుడు మీరు అడిగారు సబ్స్టిట్యూట్ కాదు, కంపెన్సేషన్గా ప్లీజ్ సాయం చేసినందుకు థ్యాంక్ యూ. నేను ఈ కథలో ఏముండదు, మళ్ళీ అదే విన్నది. మరోవైపు యూట్యూబ్లో కథలు వస్తుంటాయి, కార్టూన్ కథలు, మీరు చూస్తారో లేదో, ఒక్కొక్కటి 1 crore వ్యూస్ ఉంటాయి సార్. అది వాళ్ళు చంద్రయాన్ మీద చేస్తారు, డ్రోన్స్ మీద చేస్తారు, టెక్నాలజీ మీద చేస్తారు. ఆ కథలన్నీ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, విజువల్ కూడా చాలా ఉంటాయి సార్. పిల్లలు సాహిత్యానికి దూరం కాదు, మనమే దూరం అవుతున్నామేమో అనిపిస్తుంది సార్ నాకు. అదొకటి మార్చాలి సార్. కథల్ని కొత్తగా తీసుకురావాలి, వాళ్ళ స్థాయికి తీసుకురావాలని అంతే సార్. సతీష్ కామద్రి సార్. నేను హాయ్ బుజ్జులో ఈనాడులో వర్క్ చేసినప్పుడు ఇట్లాంటి కథలు రాసాను సార్ పిల్లలకి. నేను ఒక 15-20 వరకు రాసాను సార్. సతీష్ కామద్రి కంపల్సరీ. అంటే ముఖ్యంగా పేపర్లో మాత్రం మూసగతులే వస్తున్నాయి సార్. ప్రతిరోజు అదే కథలు, అదే మోరల్స్. ఈ మోరల్స్ ఇప్పుడు కరెక్ట్ కావచ్చు, ఆ తర్వాత అవి మంచిగా కావచ్చు, మారిపోతున్నాయి కదా సార్. నమస్కారం. రామ్ సార్ ఇందాక లౌక్యం ఉపయోగించి ముందే అన్ని అంశాలు అయిపోయాయి. అంటే మనం ఏదైతే గట్టిగా పట్టుకుంటాం అనుకుంటున్నామో ఆ పాయింట్స్ అన్నీ మీరే చెప్పేశారు. కాకపోతే అందులో ఏదైనా కొత్తదనం వెతుకుంటున్నాను. నేను చెప్పాల్సినది నిజంగానే 5 నిమిషాలకే కట్టుబడి ఉంటాను. పిల్లల ఊహా ప్రపంచం, పిల్లల అరకొర మాటలను, అల్లరిని ఇంకాస్త ముందుకెళ్తే ప్రశ్నలను భరిస్తారో అప్పుడే వాళ్ళకి భాషా వికాసం జరుగుతుంది. మాట్లాడనివ్వడం లేదు. ఇందాక పిల్లల్ని మనం మాట్లాడనివ్వడం లేదు.
ఏంటి అల్లరని అక్కడికి ఆపేస్తున్నాడు. పోనీ వాడు వింటున్నాడా? మనం చెప్పడం లేదు. సాహిత్యం 2 రకాలు, ఒకటి పఠనం, ఇంకొకటి శ్రవణం. నా దృష్టిలో చిన్నవాడిని కాబట్టి అంతవరకే చెప్తాను, ఇంకేమైనా ఉంటే తర్వాత. నిరక్షరాస్యులైనటువంటి తల్లిదండ్రులు అద్భుతమైన జానపద కథలు చెప్పేవారు. ఇక్కడ నేను ఒక చిన్నపాటి రైటర్గా ఉన్నానంటే ఆ యొక్క గొప్పతనం అంతా నా కన్న తల్లికే చెందుతుంది. మా గ్రామీణ ప్రాంతాల్లో కథను శాస్త్రం ఇది శాస్త్రం చెప్పే అని కొంగబట్టుకొని తిరిగితే ఆ కథల నుంచే ఇప్పుడు నేను ముట్టుకొచ్చాను. మరి అలాంటి తల్లులు ఇప్పుడు ఉన్నారా? ఇక్కడ టీచర్స్ కూడా చదవడం మానేసి చాలా రోజులైంది. ఒక ప్రవాహానికి ఫ్రెష్నెస్ ఉంటుంది కానీ ఒక చెరువులో మురుకు నీటిగా అలాగనే ఏదో అంటాం కదా మనం ప్రవాహాన్ని. ఎవరండి టీచర్ చదివేవాళ్ళు? ఎవరో మనలాంటి పిచ్చి వాళ్ళు, అమాయకులు, జనార్దన్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు. సార్ నేను కూడా కంటిన్యూలో గోవర్ధన్ రెడ్డి సార్ ఇందాక బుక్ చూశాను. ఎంత అభిరుచి ఉంటే ఆ బుక్ పట్టుకుని తిరుగుతారు. అది ఎక్కడ తీసుకున్నారు, నాకెందుకు దొరకలేదు అని క్వశ్చన్ చేశాను. తనని తను ఇంప్రూవ్ చేసుకుంటూ తన చాదస్తాన్ని కట్ చేసుకుంటూ చాదస్తాన్ని పిల్లల మీద రుద్దకుండా మనం ప్రతిసారి పిల్లల స్థాయికి దిగి చెప్పాలి. దిగడం కాదరా నాయన, వాళ్ళ స్థాయికి ఎదిగి చెప్పాలి. మీ 2 పిల్లల్ని కంట్రోల్ చేయడానికి నువ్వు నాన్న చుట్టూ పెట్టుకుంటావు. మీ క్లాస్లో 40 మంది చిన్న పిల్లలకి పాఠం చెప్పాల్సి ఉంటుంది. వాని నోరు మాట్లాడది, వాని కళ్ళు మాట్లాడుతుంటాయి. మనం బలవంతంగా కంట్రోల్ చేస్తుంటాం. కాబట్టి మనం మొట్టమొదలు పిల్లల ఊహా ప్రపంచాన్ని విస్తరించాలి. ఆ కోణంలో కథా వస్తువు వెంట పరిగెత్తాలి. తర్వాత రెండో విషయం, ప్రభుత్వము ఎప్పుడో ఇచ్చినటువంటి పాత లైబ్రరీ పుస్తకాలు నా దగ్గర కూడా ఉన్నాయి. నేను పిల్లలకి అవి పంచడానికి నాకు మనసు రావడం లేదు. ఈ మధ్య మన ఊరు మన బడని కొన్ని స్కూల్స్కి వచ్చాయి. సార్ ఉన్నప్పుడు వరకు ఉన్నదా ఆ మ్యాగజైన్? ఎస్, అదే చూశాను. గొప్పవారు ఇన్ని కోట్లు ఏమేమో ఖర్చు పెడుతున్న ప్రభుత్వానికి గ్రామీణ విద్యార్థుల కోసం ఒక్క మ్యాగజైన్ తీసుకురాలేరా? చందమామ చచ్చిపోయింది, బాలముద్ర వెళ్ళిపోయింది, ఇవ్వలేరా? ఒక మంత్రి మ్యాగజైన్ ఇవ్వలేరా? ఇలాంటి మేడం వాళ్ళు అనుభవాలు మాకు ఉపయోగపడతాయి కావచ్చు. ఇప్పుడు మేడం అక్కడ పిల్లలతో కథలు రాయిస్తున్నారు. నేను సమీక్ష చదివాను మీకు సంబంధించింది. పిల్లాడు సోషలైజేషన్ అవ్వడం లేదు, అమ్మ నాన్న తప్ప ఇంకా ఏది. సార్ ఇందాక మీరు ఇచ్చిన పుస్తకంలో పేరెంట్స్ చిన్న పుస్తకంలో గ్రాండ్ ఫాదర్, అమ్మమ్మ నానమ్మ, తాత, ఏ తాత ఎవరి తాత, అమ్మమ్మలో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. ఎవరు బాబాయా? ఎలా బాబాయ్ అవుతాడు? నాకు చాలా చిన్న ప్రపంచంలో పిల్లలను మనం పెంచుతున్నాం. చుట్టాల కూడా మనిషికి మధ్య ఒక రిలేషన్ ఉంది. అది సింపతా ఇంపతా? ఇంగ్లీష్ మాస్టర్లు 2 ఉన్నారు. సింపతి ఇంపతి 2 ఉండాలి. పక్కోడికి యాక్సిడెంట్ అయితే వీడియో తీసుకుంటున్నాం కానీ మనం సాయం చేయడం లేదు. మనం మాటలు నిలబడడానికి ఇందాక మేడం గారు చెప్పుకున్నప్పుడు నా డైలాగ్ తీసేసుకున్నారు. నేను అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్లో అంటాను, పశువును పగ్గంతో కట్టేయాలి, శిశువును ప్రేమతో కట్టేయాలి. మళ్ళీ చెప్తున్నాను, పశువును పగ్గంతో కట్టేయాలి తెలంగాణ, శిశువును ప్రేమతో కట్టేయాలి. నువ్వు నీ పిల్లలతో ఓపికగా ఎంత ప్రేమగా ఉంటే నీకు అదే ప్రేమ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు హాస్టల్స్ పెరిగాయి, మీ ముసలిలో అయ్యేసరికి ఓల్డ్ ఏజ్ హోమ్లు కూడా అంతే సంఖ్యతో పెరుగుతాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే టీచర్ అనేవాళ్ళు దయచేసి ఎవరైనా ఉంటే చదవడం వల్ల ఏమవుతుంది, ఇంకేదైనా పని తీసుకుంటే 1000 రూపాయలు వస్తాయి, ఇంకా అట్లా కాకుండా కొంచెం చదవండి. నన్ను చదవండి అన్నప్పుడల్లా మండల లెవెల్ ట్రైనింగ్లలో పిచ్చోళ్ళగా చదువుతాడు. అది వేరే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీ.
వాళ్ళు ఏమంటుందంటే మా స్కూల్కి ఎందుకు పంపిస్తలేరు అని చెప్పండి. మీరేం సార్ మీరు 4 గంటలకు అయిపోతుంది, మేము పొలాలు ఉంటాం, వచ్చేసరికి పొలు ఎగురుతున్నారు, ఆ వ్యాన్ ఎక్కించి పంపిస్తే వాడు తిరిగి వచ్చేసరికి మీ ఇంటికి వచ్చేసరికి వాడు వస్తున్నారు, నాకు నిలిపోయింది అంటున్నాను సార్. ప్రాక్టికల్ నేను చేసిన అని అట్లా చాలా పిల్లల్లో కంట్రోల్ చేయడం అనేది ఒక టీచర్ కాదు, ఉపాధ్యాయునికి ఎంత కష్టం ఉన్న విషయం ప్రైమరీ టీచర్కి మాత్రమే తెలుస్తుంది. అది చాలా అంటే ఇది ఒకటే కాకుండా శ్రీని చాలా విషయాలు చెప్పారు, అంటే భాష గురించి అయినా మిగతా విషయాలు ఇట్లా కూడాను రచయితలు ఏంటి అనే విషయంలో. ఇప్పుడు మనకు పెద్దన్న నిన్న నుంచి ఇవ్వాల మాట్లాడతాను మాట ఇచ్చారు, ఇంకా ముగింపా అంతేనా? మాట్లాడండి. మనందరం చదువుతున్నాం ప్రతి ఆదివారం జాయప సేన అనే ఒక అద్భుతమైన. అందరికీ నమస్కారం. మాట్లాడాల్సిన సీన్ నాకేం లేదు, చెప్పాల్సినంతది అందరికి తెలిసిన వారే భానుమూర్తి కాబట్టి తప్పకుండా భానుమూర్తితో పిలిచారు, నేను వచ్చాను. ఇంటికి పిచ్చాను ఈ పనులు అనుకున్నాను, కానీ అక్కడ విన్న తర్వాత నేను పూర్తిగా హిస్టరీలోకి వచ్చాను. ఎందుకంటే నేను అప్పటికే చాలా అనేక స్టెప్స్ దాటి ఉన్నాను. నేను ఎన్జిఓ లైన్లో పనిచేసినప్పుడు ఇలాంటి పిల్లల గురించి నేను బీఈడి కూడా చదివాను. అది నేను మర్చిపోయాను. బందర్లో ఖాళీ ఉంటే మా నాన్నగారు బీఈడి కాలేజీలో వేశారు, బీఈడి కూడా చదివాను. కానీ రిజల్ట్ చూసుకోలేదు, ఇది పాస్ అయినప్పుడు చెప్పారు, కానీ అదే నాకు ఉపయోగపడింది లేదు. కొన్ని క్లాసులకి వెళ్ళి ఇలాగ పిల్లలతో టీచర్లతో మాట్లాడటం మాత్రం ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొస్తుంది. సో అది అందుకని నేను పెద్ద ఇంటర్నేషనల్ చైల్డ్ సైకాలజిస్టులు ఈ సిలబస్ ప్రిపేర్ చేసేవాళ్ళు చాలా పెద్ద వాళ్ళు సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారండి. నబార్డు ఇలాంటి అగ్రికల్చర్ సంస్థలు లాంటి ఎన్సీఆర్టీ ప్రోగ్రాంలు కూడా నేను చాలా పార్టిసిపేట్ చేశాను. కానీ ఇప్పుడు మీకు వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే మీరు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు మీరంతా వాళ్ళంతా కూడా చాలా టాప్ ర్యాంకు, వాళ్ళు అద్భుతమైన విషయాలు చెప్పారు. అయితే అప్పటికిప్పటికీ నేను ఫీల్ అవుతున్న డిఫరెన్స్ ఏంటంటే అది పూర్తిగా చైల్డ్ రైట్స్ మీద, అంటే స్ట్రీట్ చిల్డ్రన్ ఎలాగా సమాజంలో తీసుకురావాలి, గ్రామాల్లో పల్లెటూరులో పొలాలకు వెళ్ళే ఆ పిల్లగాళ్ళని ఎలాగా ఎడ్యుకేషన్లో తీసుకురావాలి అనే దాని మీద జరిగినాయి. నేను ప్రత్యేకంగా ఎంఈ ఫౌండేషన్ నిన్న కూడా చెప్పాను. ఎంఈ ఫౌండేషన్ అంటే మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని పేరు. ఆయన ఒక చాలా చిత్రకారులు మీకు తెలిసే ఉంటుంది, తెలుగుతారు గొప్పవారు. ఆయన కూతురు శాంతా సిన్హా గారు, అది ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్, సోషియాలజీ ప్రొఫెసర్. ఆవిడ అక్కడ పనిచేసే ఒక బీహారీ ఆయన పెళ్లి చేసుకుంటాను, అందుకని ఆయన పక్కన సిన్హా జరిగింది, కానీ ఆవిడ పక్క తెలుగు ఆవిడ మన సుతిమిత్ర ఉంటారు, మేడంలో ఉంటారు. ఆవిడ చాలా అద్భుతమైనటువంటి మేధావి, ఏం అనుమానం లేదు. ఇర్రివోకబుల్ అనే పదం ఆవిడ నాకు ఎన్నోసార్లు నేర్పారు. ఇందులో తిరుగులేదు, ఇక అంతే ఫిక్స్, ఇందులో చర్చలేదు. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాల్సిందే, పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చదవాల్సిందే, గవర్నమెంట్ చదివించాల్సిందే, అంతే. దట్స్ ప్రైవేట్ స్కూల్లో అవన్నీ వద్దు, ఉండనివ్వండి. ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు సమాజం నేను చరిత్రలోకి వచ్చిన దాన్ని ప్రతిదాన్ని కూడా ఎంపతితో తొట్టు మొదలెట్టాను. వీడు దుర్మార్గుడు, వీడు చెడ్డవాడు అనేటువంటిది నాకు లేదు. ఇప్పుడు ఇది ఏమిటి, ఇది ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితిలో ఈ కేసీఆర్ అనేటువంటి ఆయన ఎలా పరిపాలిస్తున్నాడు? ఇప్పుడు నిన్న రమాదేవి గారు చెప్పారు, మంచి చాలా బాగా మాట్లాడారు ఆవిడ. పొలిటికల్ ఇష్యూ కూడా మనం పరిశీలించాలి. ఇప్పుడు సమాజం చాలా తిరిగి పూర్తిగా ఒక ఏక వ్యక్తి పాలన మీద మన యొక్క సామాజిక ఆర్థిక అన్ని అంశాలు దాని నుంచి వచ్చేసి. మొన్న ఒక ఆయన నా దగ్గర నేను చర్చలో ఆంధ్రజ్యోతి చెప్పాను, తెలంగాణలో విపరీతంగా, హైదరాబాద్లో విపరీతంగా వానలు కురుస్తున్నాయి. సెలవు ఇచ్చే అధికారం విద్యా మంత్రికి లేదు. విద్యామంత్రి ఎవడో మనకు తెలియదు కూడా. కేసీఆర్ గారు ఫోన్ ఎత్తడు, ఆఫీస్కి ఎత్తర్స్ లేదు, అంటే ముఖ్యమంత్రి గారు, ఆయన గవర్నమెంట్ వచ్చింది. సో ఆ పరిస్థితుల్లో ఆయన డెసిషన్ తీసుకుంటే మరుసటి రోజు బూతులట. స్కూల్ మూసిపోతే పిల్లలు తడిసిపోతారు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎలాగంటే అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒకటి అంటమని కాదు, వ్యవస్థ మొత్తం ఏకీకృతం అయిపోతుంది. సో మనం ఇక్కడ ఆలోచించేటువంటివన్నీ గవర్నమెంట్స్ ఆలోచిస్తాయండి, పెద్ద మేధావులు ఆలోచిస్తారండి, ఏం అనుమానం లేదు అందులో. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్నో పార్శ్వాలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నేను చూసింది ఏంటంటే, మీరు మాట్లాడే దాని ప్రకారం నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఆ చైల్డ్ లేబర్ గురించి, పొలాల్లో పనిచేస్తున్న పిల్లల గురించి మీరు ఎవరు మాట్లాడలేదు అసలు ఇక్కడ. అంటే ఆ స్థితి దాటిపోయామేమో. 100% పిల్లలంతా స్కూల్కి వచ్చారా ఏమో. నేను ఆ మీటింగ్లో 25 ఏళ్ళ క్రితం అయింది నేను పార్టిసిపేట్ చేసి, అప్పుడు అందరూ వచ్చేసారేమో. అదేది లేదు అనేటువంటిదే, కానీ చేయలేదు వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నాను అంటలేదు. ఒక హిస్టోరియన్గా నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, అన్నింటినీ కూడా మదింపు చేసుకొని మాట్లాడటమే. ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ భావాలు ఎందుకు వచ్చినాయి, ఈ ఆలోచనలు ఎందుకు
వచ్చినాయి. ఇలాంటి వాళ్ళు పాలనకు ఎందుకు వచ్చారు? ఈ డెమోక్రసీ ఇది రైటా? ఈ వ్యవస్థ ఇది రైటా? ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? మనము పిల్లలు ఎప్పుడు పిల్లలే. ఏం బాబు, నీ పట్టుదల రాకముందు పిల్లాడి మనందరం పిల్లలమే. మనమందరం బాల్యం చూసిన వాళ్ళే. ఎప్పుడు పిల్లల్ని నవ్వుతూ ఉండమని చెప్పండి. టీచర్కి, తాతకి, మాయనమ్మకి రోడ్డు మీద వెళ్ళే మనం నా బోటు పడుతూ నేను నవ్వుతాను, ఒక పాలవాడితో నేను నవ్వను, ఒక పేదవాడితో కష్టపడితో నేను నవ్వను. ఎలా? అందరితో నవ్వాల్సిందే. ఇది కూడా ఇది ఒక గుర్తు, ఇందులో తిరుగులేదు. రెండోది, తలెత్తి మాట్లాడాలి. ఎస్, పిల్లలకి నిల్లప్పుడు నేర్పాల్సింది 3 పాయింట్లు. రెండో పాయింట్, తలెత్తి మాట్లాడాలి. మనలో చాలా మంది తలెత్తి మాట్లాడరు, ఇటు మాట్లాడరు, దొంగమండ ఉడుకులు బట్టి. అంటే క్యారెక్టర్లో లోపం ఉంటుంది. జాలి, మళ్ళీ ఎంపతి, నాకే పడితే కోపం లేదు. వాడు ఎలా మారుతాడు అంటే తలెత్తి మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, తలెత్తి మాట్లాడండి. నడక చూడండి. నడక ఎలా ఉండాలి సార్? ఎలా ఉండాలి నువ్వే చెప్పు. కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే ఎలా నడక నేర్పాలో నువ్వు నేర్పాలి వాడికి, ఒక టీచర్గా చెప్పాలి కదా. సో నా అనుభవంతో నేను చెప్పగలిగింది ఏంటంటే ఈ 3 పిల్లలకి ఈ 3 నేర్పండి. మీరు రావాలి, మీకు ఆసక్తి హిస్టరీ మీద ఆసక్తి ఉంటే పిలవకుండా రండి, అక్కడ నుంచి వినండి. ఎస్, పిలవండి. అప్పుడే చేస్తారు, అక్కడి నుంచి వినండి. పిలవకపోతే ప్రతి వాడు చరిత్ర చదవాలి, తెలుసుకోవాలి, తీరాల్సింది. పొద్దున్న అడిగినట్టు చరిత్ర అంటే ఏంటి? తారీఖులు, దస్తావేజులు కాదు, కానీ తారీఖులు, దస్తావేజులు కూడా ముందు నేర్చుకోవాలి. రుద్రమదేవి ఎప్పుడు పుట్టిందో తెలియకపోతే, ఎప్పుడు పరిపాలించిందో డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే, ఆవిడ ఏమి ప్రవచించింది, ఆవిడ పాలన ద్వారా ఏం చెప్పింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఎవరు మీరే పొద్దున అడిగింది శాంతత ఎవరు సమితి నన్ను అడిగారు. అంటే చరిత్ర సామాన్యుడి దగ్గరికి వెళ్ళాల, సామాన్యుడి చరిత్ర ఇంకా రాల. మన చరిత్ర ఇంతవరకు రాసినటువంటి చరిత్ర పుస్తకాలలో ఎక్కడా కూడా రాజులు, రాణులు ఉంచుకున్నది, దాని డ్యాన్స్, ఈ నగలు, నష్టాలు, ఈ గణపతి మాత్రమే, ఇంకెవరు లేరు. రుద్రమదేవి గురించి ఇది మాట్లాడతారు. రుద్రమదేవి ఆయన పక్కన నిలబడినటువంటి కూతురు. అమ్మ వాడిని చంపిరావేంటి, చంపుస్తుంది వీళ్ళు. చదవకపోతే దెబ్బలు కొట్టండి మమ్మల్ని. ఈ విషయంలో మళ్ళీ అది వేరేనా పవన్ చెప్పాడు. ఇంట్రెస్ట్ గా ఉండేదంటే అంత బాగా చదివేది. ఇప్పుడు సార్ చెప్తుంటే నాకు అప్పటి రోజులన్నీ గుర్తుకొచ్చాయి. అప్పుడు ఏంటంటే 10th అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత నవలల కోసం అని చెప్పేసి 10 పైసలు 20 పావులాలు అవి ఇచ్చేసి అద్దె తీసుకొచ్చుకొని మరీ చదివేది. ఇంకా గ్రంథాలయాల చుట్టూ కూడా అప్పుడు లైబ్రరీ కార్డ్స్ ఉండేవి అనుకుంటున్నాను. అయితే ఈ విషయంలో కూడా సారు ఫస్ట్ చెప్పారు, కథోత్సవం జరపాలి, ఉత్సవం జరపాలి అని. అది 100% కరెక్ట్. ఎందుకంటే జూన్ లోపల అమెరికా వాళ్ళు ఎంత అద్భుతంగా చెప్పిస్తున్నారు సార్ పిల్లలతోని. ఈ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ యొక్క కథలు, స్టోరీ టెల్లింగ్ అని చెప్పేసి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అట్లాంటి పిల్లలతోని కథోత్సవం పెట్టేసి వాళ్ళతో కథలు చెప్పిస్తున్నారు, అద్భుతంగా చెప్పిస్తున్నారు. అసలు అట్లా వాళ్ళు ఎంత మంచిగా పద్యాలు పాడతారు సార్. నిజంగా పద్యం అనేది ఇప్పుడు మన దగ్గర నుండి ఇప్పుడు మన చాలా సార్ వాళ్ళందరూ కూడా చాలా విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇప్పుడు వేణు గారు మాట్లాడారు ఏంటి అని పిల్లలకి ఒక లైంగిక విద్య గురించిన అవగాహన, దాని గురించి దానికి అది చెప్పగానే ఎంత బాధాకరంగా అనిపిస్తుంది సార్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది యాదగిరి లోపల ఒకసారి జరిగిన విషయం ఏంటిదంటే, చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంత చిన్న పిల్లలు అంటే అటువంటి పిల్లలకి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇప్పించేసి వాళ్ళని ఒక చూడరాని చూపించేసి వాళ్ళని చెయ్యరాని కార్యాలు చేయించేసి దాని గురించి ఎంత కొంచెం సేపు వచ్చింది కథలలో, న్యూస్ పేపర్లలో, తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ అసలు అది వినగానే మనకు ఒక కథ అయినా కూడా ఏదైనా కూడా మనసు స్పందించాలని ఒక విషయం గురించి మనము అది వెంటాడే కథ మనం రాసినాము అంటే అది మనల్ని వెంటాడుతూ ఉండాలి. ఎక్కడికి పోయినా కూడా ఒకటి ఉండాలి అని మనకు అట్లా వెంటాడుతూ ఉండాలంటే నాకు యాదగిరి పేరు చెప్పగానే అదే గుర్తుకొస్తుంది. నాకు ఎవరు నన్ను మన్నించాలి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే, కానీ అది ఎంత మనసుకు హత్తుకొని ఎంత బాధాకరమైన విషయం అంటే అటువంటి పిల్లలు చైల్డ్ ట్రాఫికింగ్ లోపల ఇటువంటి వాళ్ళు ఎంత ఘోరమైన విషయం. కొన్ని విషయాలు సరే పేపర్లలో చూస్తుంటే అసలు అది చేసిన వాళ్ళు, ఇప్పుడు కౌమార విషయం గురించి మాట్లాడారు మన వాళ్ళందరూ కూడా, ఆ టీనేజ్ పిల్లలు అంత క్రూరత్వం ఎట్లా వచ్చింది వాళ్ళకి,
ఎంత ఎక్కడికి పోతుంది మన సమాజం అని చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే భానుమూర్తి గారు కూడా ఇంతకుముందు చరిత్ర గురించి చెప్పుకుంటూ చాలా భావోద్వేగంగా అనిపించేది. ఇది ప్రతి ఒక్కరు స్పందించాల్సిన విషయం. మనం ఒక సినిమా చూస్తుంటాం, ఆ నలుగురు సినిమానే అనుకోండి, అమ్మ చెల్లె సావిత్రి ఎన్టీఆర్ది ఒకటి సినిమా ఉంది చూడండి, అన్న చెల్లెలది, అట్లాంటి ఏ సినిమాలైనా అట్లాంటి సినిమాలు చూస్తుంటే కానీ మొన్న అక్కడ కొండ చెల్లెలు విరిగిపడి అందరూ పడి చనిపోయిన విషయము పేపర్లలో వింటుంటే, టీవీ స్క్రీన్ మీద చూస్తుంటే అసలు కళ్ళ నీళ్ళు రాని వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంటే ఆ స్పందించే హృదయం అనేది మన పిల్లలు చూస్తుంటే అమ్మ అది సినిమానమ్మా, సినిమా చూసి నువ్వు ఏడుస్తున్నావు అమ్మ అంటారు. కానీ ఆ సినిమా చూసినా కూడా మనం అది సినిమాని తెలుసు, మనకు తెలియదు, అంత పెద్దవాళ్ళ మనం, కానీ అయినా కూడా మన మనసు స్పందిస్తుంది. ఎందుకంటే మనం అందులో లీనమైపోతున్నాం. పిల్లలు కూడా కథ అంటే అట్లా లీనమైపోతారు, కానీ ఆ స్పందించే హృదయం అనేది మాత్రం వాళ్ళ దగ్గర చాలా తగ్గిపోతుంది. అందుకని అంత క్రూరమైన విషయాలు ఏంటిది, అసలు చిన్న పిల్లలు ఏంటిది ఇంత ఘోరమైన విషయాలు చేయడం ఏంటి. ఇప్పుడు మనము నిర్భయ లాంటి అది అయిన తర్వాత చట్టం తెచ్చిన తర్వాత అట్లాంటివి ఎన్ని జరిగినాయండి, అసలు ఎన్ని అంటే కేవలం పేపర్ మీదకి వచ్చినాయి. అట్లా అంటే పేపర్ మీదకి రాకుండా ఇంకెన్ని ఉన్నాయి అంటే బాలలకు లేదు, బాలలకు సంబంధం లేని సబ్జెక్టు, కౌమారవేశానికి సంబంధం లేని సబ్జెక్ట్ అసలే కాదు, వాళ్ళతోని మనతోని కూడా ముడిపడి ఉన్న సబ్జెక్టు. ఎందుకంటే అటువంటి వయసులో పిల్లలు అంత ఘోరంగా అవుతున్నారు అంటే వాళ్ళకి సార్ చెప్పినట్టుగా పునాది కన్నా ముందు నుండి ఆ అక్క నుండి వాళ్ళకు అది వేయాల్సిన అవసరం ఉన్నది. అది ఎవరు చేస్తారు? నిజంగా సమాజ నిర్మాతలు, టీచర్లు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు నేను మా అక్క వాళ్ళ అమ్మాయి, నేను యాక్చువల్గా నేను ఈ ఎల్ఐసిలోకి రావడానికి బిఫోర్ టీచర్గా 1 year చేశాను ఎస్జిటి స్కేల్. నేను వెళ్ళినప్పుడు ఏమైంది అంటే స్కూల్ లోపల పిల్లలందరూ కూడా ప్రైమరీ స్కూల్ చింతల పిల్లలందరం అక్కడ నుండి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళని. నాకు ఎంత షేమ్ అనిపించేది అంటే అసలు తల తీసేసినట్టు అనిపించేది. ఇక మనము ఎండిఓకి ఏం తన మొహం ఎత్తి చూపిస్తాము అని అనిపించేది. తర్వాత పిల్లలకు స్కూల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఎగ్జామ్స్ లోపల యాన్యువల్ ఎగ్జామ్స్ లోపల మనము వాళ్ళను కాపీ చేయొద్దు, చెప్పొద్దు, ఇదంతా మనమే చెప్తాం కదా సార్. మళ్ళీ మనము మన